వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఎక్కడైనా ఈ జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, ఇవన్నీ కూడా రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాము, సోషల్ మీడియాలో చూస్తుంటాము, లేదంటే మన చుట్టుపక్కల జరుగుతుంటాయండి. అవి రోజు జరిగే కదా అనుకుంటాం. కానీ 2022 ఏప్రిల్ 18 రాత్రి 7:30కు జరిగినటువంటి హత్య అందరినీ చాలా బాధ పెట్టిందండి. ఒక మహిళ వయస్సు ఎంతండి? 57 సంవత్సరాల వయస్సు. ఆవిడ పేరు ఉమాదేవి. మల్కాజ్గిరి పట్టణంలో విష్ణుపురి ఎక్స్టెన్షన్లోంచి ఉంటున్నటువంటి ఉమాదేవి 57 సంవత్సరాల వయసున్న ఆవిడ ఒక గుడికి వచ్చిందండి. గుడికి వచ్చి దేవుడు కొలుచుకుందాం అని చెప్పేసి ఆ మహిళ వస్తే అక్కడ హత్య చేసింది రోడ్డు మీద వెళ్ళేవాడు, లేదంటే ఒక చదువుకోని కాడు కాదండి, పూజారి. ఆ పూజారి పేరు మురళీకృష్ణ, వయసు 46 సంవత్సరాలు. ఇతను చెడు వ్యసనాలకు గురయ్యాడండి. చెడు వ్యసనాలకు గురయ్యి చెడు అలవాట్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టు, దుర్వ్యసనాలకు ఎలా అయినా సరే డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సాధించాలని చెప్పేసి రోజు వచ్చే భక్తుల్ని చూస్తున్నాడు. ఆ ఉమాదేవి గారు, ఈవిడ వయసు 57 సంవత్సరాలని చెప్పాము. విష్ణుపురిలో ఎక్స్టెన్షన్లో ఉంటుంది ఆవిడ. ఆ రోజు ఏప్రిల్ 18వ తారీఖు 2022 సంవత్సరం రాత్రి 7:30 గంటలకు ఒంటరిగా వచ్చింది. ఆ గుళ్ళో ఎవరు లేరండి. ఈయనకి ఆ ఒంటి నిండా నగలేసుకుని వచ్చింది ఆవిడ. ఎప్పుడైతే నగలేసుకుని వచ్చిందో అది ఇంకా ఎవరు లేరు. ఆవిడ నా గుళ్ళోకి దండం పెట్టుకుని ఉంటే గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాడండి. పూజారి గారు చెప్పారు, దేవుడంతటి వాడు, దేవుడి తర్వాత దేవుడి దగ్గర ఉండేవాడు, దేవుడి సేవలో ఉన్నవాడు, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు మన పూజారి గారు చెప్పారు. ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటే ఇంకా భవిష్యత్తు బాగుంటుంది, తను అనుకునేది ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ గర్భగుడిలోకి వెళ్తే ఈయన అది ఐరన్ రాడ్ తీసుకుని నెత్తి మీద కొట్టి ఆవిడని అది ఒక డ్రమ్ములో కుక్కేశాడండి. ఆ శవాన్ని డ్రమ్ములో కుక్కేసి 3 రోజుల పాటు ఆ డ్రమ్ములో కుక్కేసిన తర్వాత వాసన వస్తుంటే తీసుకెళ్ళి గుడి వెనకాలటువంటి ఒక ముళ్ళ పొదలో పడేశాడు. అయితే ఈ ఉమాదేవి గారి భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 3 రోజులైంది, మొత్తం అంతా వెతికారు. సీసీ కెమెరాలో చూస్తే ఏమైంది, ఎక్కడి వరకు వచ్చారు? టెంపుల్ వరకు వచ్చారు. టెంపుల్ వరకు వస్తే అక్కడ ఆ చెప్పులు, ఆవిడ చెప్పులు బయట ఉన్నాయి. అంటే చెప్పులు బయట ఉన్నాయంటే లోపలికి వెళ్ళిన మహిళ ఉమాదేవి గారు మళ్ళీ బయటకు రాలేదు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి పూజారి గారిని అడిగితే పూజారి మురళీకృష్ణ పొంతన లేని సమాధానాలు, వచ్చిందా రాలేదా, ఏం చేసింది, వచ్చారేమో చూడలేదేమో, ఇలాగా ఏవో పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడండి. ఈ బంగారు నగల కోసం తను హత్య చేసినట్లు చెప్పాడు. ఇక్కడ గుడి శుభ్రం చేసేయడం, 3 రోజులు గుడి మూసేయడం చాలా బాధాకరమైన విషయం. అసలు భక్తులు మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయంటే అది చాలా బాధ. ఏమిటిది? ఎవరో చదువుకొని వాళ్ళు కానీ, లేదంటే మత్తులో ఉన్నవాళ్ళు, లేదంటే అనామకులు, అనాథలు, ఎవరు మాట వినని వాళ్ళు, ఏదో పోకిరి మూక, ఇటువంటి వాళ్ళు అంటే అనుకోవచ్చు. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఒక పూజారి గారు చేయటం ఇక చాలా బాధాకరమైన విషయం అండి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. ఆ మురళీకృష్ణ గారికి ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది. అలాగే 7,000 రూపాయలు జరిమానా కూడా విధించిందండి. ఇది ఎక్కడ కూడా జరగకూడదని, అసలు ఎవరికి, అసలు వీళ్ళని కాదు, ఎవరికి కూడా హత్యలను కానీ, ఎవరికి వాళ్ళు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని అనిపిస్తుంటుందండి. ఏదో పని చేసుకుంటే ఎక్కడో ఒకటి పని చేసుకోవడమో, ఏదో విధంగా అంటే డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేసి కష్టపడే తత్వం, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండటం, దుర్వ్యసనాలకి, అలాగే దురలవాట్లకి, అలాగే ఈ యొక్క గేమింగ్ కానీ ఇటువంటి అలవాట్లు పడకుండా వాళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని, ఎప్పుడైనా ఆడవాళ్ళు వెళుతున్నప్పుడు రాత్రి సమయంలో కానీ నగలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలని, వాళ్ళు ఒంటరిగా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే జనరల్గా పోలీసులు చెప్తుంటారండి, ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా కొంగు మొత్తం ఫుల్గా కప్పుకుని వెళ్ళండి, మీ నగలు అన్నీ కూడా ప్రదర్శించద్దు. ఏదన్నా ఫంక్షన్లో, మన అనుకున్న ఫంక్షన్లో కానీ మన చుట్టాల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రదర్శించుకోవచ్చు. ఇలా రోడ్డు మీద వెళ్ళి గుడికి వెళ్తున్నప్పుడు అంటే ఈ రోజుల్లో రోజును బట్టి మనం మారాలండి.
దీన్ని బట్టి నగలు కూడా ధరించడం నేరం అయిపోయింది, అంటే పాపం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు, ఎందుకంటే బంగారం ధరలు కూడా ఏ రోజుకి ఆ రోజు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది, వెండి బంగారం ధరలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. కష్టపడిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండకపోతే నష్టం జరిగేది మీకే. ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.